నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం ఈరోజు ప్రజావాణి. రాజకీయ పర్యటనలకు ప్రాధాన్యం ఇవ్వం, అందుకే సీఎం రేవంత్ పర్యటనకు అనుమతి నిరాకరణ. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివరణ. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. శుక్రవారం న్యూఢిల్లీలో ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్ వివరణ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్ పర్యటనకు కేంద్రం క్లియరెన్స్ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే సీఎంలు ఇతర ప్రముఖుల పర్యటనలో రాజకీయ క్లియరెన్స్ కోసం అంచనా వేస్తామని ఆయన వివరించారు. ప్రతిపాదిత కార్యక్రమం పదవికి పర్యటనకు ఉద్దేశానికి అనుగుణంగా ఉండాలని ఈ సందర్భంగా జైస్వాల్ స్పష్టం చేశారు. అమెరికా పర్యటన అంశంలో అలా లేదన్నారు. అందుకే ఈ నేపథ్యంలో వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మనడు రివర్స్ తిరిగి రావాల్సి వచ్చింది పరిస్థితి. వీళ్ళు ఏమంటారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు రాజకీయ కక్షతోనే కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు. సీఎం అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేసిండు. ఇది కథ. ఆ ఉద్దేశం అనేది క్లారిటీగా లేకుంటే ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వము అనేది ఈ కేంద్రం చెప్తున్న పరిస్థితి. రాజకీయ పర్యటనలకు ప్రాధాన్యం ఇవ్వమని క్లియర్గా చెప్తున్న పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి యూఎస్ పర్యటన క్లియరెన్స్ నిరాకరించామని విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారి రణదీప్ జైస్వాల్ పేర్కొన్నారు. 10 రోజుల విదేశీ పర్యటన కోసం సీఎం రేవంత్ రెడ్డి లండన్కు బయలుదేరి వెళ్లారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కోసం న్యూఢిల్లీ వెళ్లిన ఆయన బుధవారం అర్ధరాత్రి తర్వాత అక్కడి నుంచి బయలుదేరి విదేశాలకు వెళ్లారు. ముందుగా అనుకున్న ప్రకారం ఆగస్టు 30వ తేదీన బ్రిటన్, అమెరికాలో సీఎం బృందం పర్యటించనుంది. ఈ రెండు దేశాల్లోని వివిధ యూనివర్సిటీలను సందర్శించి తెలంగాణలో ఉన్నత విద్యా క్రీడల అభివృద్ధిపై బృందం చర్చించనుంది. అలాగే లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ను సీఎం బృందం సందర్శించనుంది. అక్కడి ఎమిరేట్స్ స్టేడియంలో ఫుట్బాల్ ప్రజెంటేషన్లో పాల్గొనుంది. అనంతరం యూఎస్కు సీఎం బృందం బయలుదేరి వెళ్లాల్సి ఉంది. కానీ సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు కేంద్ర అనుమతి ఇవ్వలేదు. దాంతో ఆయన లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ తిరిగి రానున్నారు. అయితే యూఎస్ పర్యటనకు వెళ్లాలని అధికారుల బృందాన్ని సీఎం రేవంత్ ఆదేశించినట్లు తెలుస్తుంది. ఇది కేంద్రం అయితే అనుమతి ఇవ్వలేదు. మరే ఈ రాజకీయ పర్యటనలు ఇష్టం వచ్చినట్టు పోయి చేస్తా అంటే కలవదు. దేశాన్ని ఇక్కడ మనం రాష్ట్రాలుగా వేరున్నా వన్స్ ఫారిన్ కంట్రీకి వెళ్ళిన తర్వాత దేశాన్ని రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే నడవదన్న ఉద్దేశంతో కొన్ని సందర్భాలకు వాళ్ళకి ఏ రకమైన వివరణ అందింది, వీళ్ళు ఏ రకమైన వివరణ ఇచ్చారు అనేది పూర్తిస్థాయిలో తెలవాల్సి ఉంది. మొత్తానికి అయితే కేంద్రం అనుమతి ఇవ్వలేదు, రివర్స్ రావాలి. చిత్ర పరిశ్రమలో విషాదం. దిగ్గజ నటి షావుకారి జానకి కనుమూత. భారతీయ చలనచిత్ర పరిశ్రమ మరో గొప్ప దిగ్గజాన్ని కోల్పోయింది. 4 తరాల ప్రేక్షకులను తన అద్భుతమైన అభినయంతో మంత్రముగ్ధుని చేసిన అలనాటి ప్రముఖ సీనియర్ నటి షావుకారి జానకి 94 తుదిశ్వాస విడిచారు. వయోభారంతో పాటు శ్వాసకోశ సంబంధిత వివిధ రకాల అనారోగ్య కారణాలతోటి కన్నుమూశారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు. అధికారులకు సంజయ్ జాజు ఆదేశం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. డిసెంబర్లో హైదరాబాద్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆయన గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలియజేశారు. రైట్. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు హైకోర్టులో ముగిసిన వాదనలు 16వ తీర్పు వెలువరించనున్న హైకోర్టు. ఇక చూడాలి మరి ఏమొస్తుంది, ఏంది కథ అనేది. పెల్లెట్ గన్స్ ఉదంతంపై కేసు నమోదు. ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా రాహుల్ గాంధీ డిమాండ్ మేరకు పెల్లెట్ గన్స్ ఉదంతంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. బాధితుని వైద్య నివేదిక ఆధారంగా కేసు నమోదు చేయనట్లు జాతీయ మీడియా కథనాలు వెలువరించాయి. గత నెల జూలై 20న నీట్ పేపర్ లీక్ను వ్యతిరేకిస్తూ విద్యార్థులు పార్లమెంట్ మార్చుకు శాంతియుత నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. విద్యార్థులపై పెల్లెట్ గన్లతో భద్రతా బలగాల కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 19 ఏళ్ల సాహిల్కు తీవ్ర గాయాలయ్యాయి. బాధిత యువకుడితో కలిసి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ స్ట్రీట్ వద్ద ఈ కార్యక్రమాన్ని చేసిరు. ఆ టైంలో ఇప్పుడు దీనికి సంబంధించి కేసు నమోదు చేశారు. క్రమశిక్షణ కమిటీకి చెప్పాల్సింది చెప్పా, కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. కొండా సురేఖ. కాంగ్రెస్ షోకాజ్ నోటీసుల అంశంలో తాను చెప్పాల్సింది క్రమశిక్షణ కమిటీకి చెప్పానని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ విషయమై ఇప్పుడు మీడియాతో మాట్లాడబోనని చెప్పారు. నేను చెప్పాల్సింది నిర్ణయ
క్రమశిక్షణ కమిటీకి అయితే చెప్పిన నా బిడ్డ మాట్లాడిన మాటలతో నాకేం సంబంధం లేదు, అవి పూర్తిగా వ్యక్తిగతం, ఇంకా నాకు వేరే ముచ్చట సంబంధం లేదు, ఇంకేం చెప్పేది లేదు అన్నట్టుగా క్లియర్గా సమాధానం చెప్పేస్తుంది. ఎల్నినో సవాళ్లను సమిష్టిగా ఎదుర్కొందాం, సవాళ్లను అవకాశంగా మార్చుకోవాలి, వర్క్షాప్లో పలువురు మంత్రుల సూచన. ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారానికి కృషి, ఎక్కువ సంఖ్యలో కూలీలను నమోదు చేయాలి, మంత్రి సీతక్క వెల్లడి. ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కారం చేద్దాం, ఎక్కువ సంఖ్యలో కూలీలను కూడా నమోదు చేయాలని మంత్రి సీతక్క వెల్లడిస్తుంది. హత్య కేసులో 105 ఏళ్ల వృద్ధుడికి ఊరట, జీవిత ఖైదును రద్దు చేసి సుప్రీంకోర్టు ఆయన వయసును దృష్టిలో పెట్టుకొని తీర్పిచ్చింది. జీవో 115 రద్దు చేయాలి, కల్వకుంట్ల కవిత. తెలంగాణ స్థానిక విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు కేటాయించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ రక్షణ సేన కార్యక్రమంలో శుక్రవారం నీట్ ర్యాంకులు సాధించిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు కవితతో భేటీ అయ్యారు. ప్రభుత్వం 2024లో తీసుకొచ్చిన 150 జీవో కారణంగా ఇతర రాష్ట్రాల వారికి లాభం చేకూరే అవకాశం ఉంది కాబట్టి దయచేసి తెలంగాణ స్థానిక విద్యార్థులకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్నట్టుగా చెప్తున్న పరిస్థితి. ఈ ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు ఎక్కువ సీట్లు వస్తున్నాయట, ఫలితంగా తెలంగాణ ప్రాంత బిడ్డలకు అన్యాయం జరుగుతుందని వివరించారు. ఇది మొత్తానికైతే ఈ జీవో నెంబర్ 150 వల్ల ఈ నీట్లో ర్యాంకులు వచ్చిన తెలంగాణ బిడ్డలకు న్యాయం జరగకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యం, ఎక్కువ సీట్లు పోవడం వల్ల ఆటోమేటిక్గా తెలంగాణ ప్రాంత బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని రద్దు చేసి దానికి ఆల్టర్నేటివ్ తెలంగాణకి ఇంత శాతం, బయట వాళ్ళకి ఇంత శాతం అనే విధంగా ఏమన్నా ఆలోచన చేస్తే ఇటు మన తెలంగాణ బిడ్డలకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది అన్నట్టుగా రద్దు చేయమన్న పరిస్థితి. రైట్, ఇది మొత్తానికి అయితే మనోడు ఏమంటుండు, ఎటుబడి విద్యార్థుల భవిష్యత్తుపై రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికింది. తెలంగాణ ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాన్ని తీసుకురావడం, విద్యారంగంలో పెట్టుబడులు, అత్యుత్తమ విద్యా సంస్థల భాగస్వామ్యాన్ని రాష్ట్రానికి తీసుకురావడం వంటి అంశాలపై చర్చించాలనేది సీఎం లక్ష్యం అని పేర్కొన్నారు. అమెరికా పర్యటనకు సంబంధించి అన్ని వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా పంపించినప్పటికీ అనుమతి నిరాకరించడం దురదృష్టకరమని మంత్రి. ఆ పర్యటనకు సంబంధించి ఎవరెవరిని కలుస్తాడు, ఎక్కడెక్కడ కలుస్తాడు అనే వివరాలు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సబ్మిట్ చేసినాం, కానీ అయినా కూడా నిరాకరించారు అంటే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పాలి మీరు నిరాకరించడానికి కారణం ఏంది. ఇప్పుడు చాలా మంది ముఖ్యమంత్రులు చాలాసార్లు చాలా దేశాలు పోయి వస్తున్నారు, మరి రాజకీయంగా పోయిన వాళ్ళు ఉన్నారు, పర్సనల్గా పోయిన వాళ్ళు ఉన్నారు, ఎట్లా పోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రాంతానికి ఏదన్నా ఏమంటారు కంపెనీలను తెచ్చుకునే ప్రయత్నానికి పోయిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఈడ ముఖ్యమంత్రి చేసిన తప్పిదం ఏంది, ఎక్కడ వివరణ లోపం జరిగింది, వేరే ప్రోగ్రామ్స్ ఏమున్నాయని మీరు భావించారు అనేది ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కేంద్రం ఇవ్వాల్సిన వాటాలలో తెలంగాణకు మొండి చేయి చూపిస్తుంది, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ఏమో అడిగింది తెలుగు అందిస్తుంది. ఇటు ఈ అభివృద్ధిలో, ఈ ప్రాంత అభివృద్ధిలో కేంద్రం పూర్తి స్థాయిలో అయితే పార్టిసిపేట్ చేయటం క్లియర్గా అర్థమైపోతుంది. అరే మా రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి పోయిండు, మేము మా ముఖ్యమంత్రిని 100 రకాలుగా విమర్శించుకుంటామండి, 100 కారణాలతో 100 రకాలుగా విమర్శించుకుంటాం మాకు జరిగే అన్యాయం మీద. వన్స్ బయటికి పోయి ఈ ప్రాంతానికి ఏదో మేలు చేద్దామనే ప్రక్రియలో కేంద్రం అడ్డుపడ్డది అంటే దానికి సరైన వివరణ ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంటుంది. ఉత్తగానే రాజకీయాలకు ప్రాధాన్యం ఏమంటే ఏం రాజకీయం చేసి వాళ్ళు ఏం వివరణ ఇవ్వలేదు, అక్కడ మీకు ఏం లోటు అనిపించింది అనేది ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంటుంది. అరే పక్షపాతం చూపెట్టడం ఏంది ఒక్క ప్రాంతం మీద, మీ పార్టీ ఇక్కడ ఎప్పుడు గెలవలేకపోతుంది, బీజేపీకి తెలంగాణలో పుట్టగతులు లేకుండా పోతున్నాయి, రోజు కానీ కక్ష పెట్టుకొని ఈడ చేసే ముఖ్యమంత్రి చేసే ప్రయత్నాలను కూడా అడ్డుకుంటా అంటే అది కరెక్ట్ కాదు కదా, అట్లనే భావించాల్సి వస్తుంది. కేంద్రం ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అంటే దానికి ఒక బలమైన కారణం ఉంటుంది కదా, ఆ కారణం ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాల్సిన బాధ్యత ఓరుకుంటుంది, కేంద్రానికే ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎందుకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వమని చెప్పింది, ఏ అంశాలు అక్కడ మీరు తీసుకున్నారు పరిగణలోకి అనే విషయం కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంటుంది. పాలిటెక్నిక్లను శక్తిలో చేర్చితే ప్రైవేట్ జోక్యం పెరుగుతుంది. బూరం అభినవ్ ప్రిన్సిపాల్ రాజగోపాల్పేట పాలిటెక్నిక్ 5వ రోజు కొనసాగిన నిరసన, నల్ల బ్యాడ్జీలు ప్లకార్డులతో పాలిటెక్నిక్ విద్య పరిరక్షణకు నినాదాలు. ఇది కదా ఇప్పుడు ఈ శక్తిలో చేర్చడం వల్ల ఇటు ప్రైవేట్ పెత్తనం కూడా పెరిగే అవకాశం ఉంది, దాని ప్రతిపత్తి కోల్పోయే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఎంతసేపటికి జీవో 97 విఘ్నం అయిపోయింది, ఈ ధర్నాలు చేయదని చెప్పకుండా అసలు క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. దాంట్లో ఏమేమి లోపాలు ఉంటాయి, దీంట్లో కలపడం వల్ల ఏమేమి లాభాలు ఉంటాయి, ఎలాంటి నష్టాలు జరగవు, పిల్లలు దేనికి భయపడుతున్నారు, అలాంటి భయాందోళన పెట్టుకోవద్దు అని భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం దానికి అనుగుణంగా స్పందించాలి.
పదవులు పిల్లలవి పెత్తనాలు మొగుళ్ళవి. యాదాద్రి జిల్లాలో మహిళా సాధికారతకు తూట్లు. మున్సిపల్ చైర్మన్, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు నెంబర్ వరకే ఇదే తంతు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీల ఎన్నికల తర్వాత పరిస్థితి ఏంటి? ప్రజాప్రతినిధులు అయిన భార్యలు కూర్చునే కుర్చీలో భర్తలు కూర్చోవడం ఏంటి? 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 తూట్లు. భారత రాజ్యాంగంలోని 243D అధిక ఆర్టికల్ ప్రకారం జిల్లా కలెక్టర్ స్పందించి భర్తల పెత్తనాలపై విచారణ చేపట్టాలి. విచారణ చేపట్టి సస్పెన్షన్ వేటు వేయాలి. అసలైన ప్రజాప్రతినిధులే విధులకు రావాలి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొన్ని మండలాల్లో సర్పంచ్ భర్తలు ఇంకా ఆటలు సాగవు. ఇది వ్యవస్థ. ఇప్పుడు భార్యలకు ఆడ లేడీకి ఒక ఉమెన్కి సీట్ కేటాయించారంటే భర్తను పెత్తనం చలాయించమని కాదు. రాజ్య పరిపాలనలో మహిళలకు అంత స్థానం కల్పించడం, ఈ పరిపాలనలో మహిళలు భాగం పంచుకోవాలి. వాళ్ళ ఆలోచన ధోరణితోటి వాళ్ళు సొంతంగా పరిపాలన చేయాలి, నిర్ణయాలు తీసుకోవాలని. ఇక లేడీ టికెట్ వచ్చింది, ఉమెన్కి టికెట్ వచ్చిందని భార్యను నిలబెట్టి గెలిపించి నేను పెత్తనం చేస్తా, నేను కూర్చుంటా, నేను తిరుగుతా అంటే కలవని ముచ్చట. చాలా మంది ఇదే కథ ఉంటుంది. సర్పంచ్ భార్య అయితే ఈయన పెత్తనం చేసుకుంటాడు, సర్పంచ్ ఎంపీపీ అయితే ఈయన ఏదో ఎంపీపీ లెక్క గప్పాలు కొట్టుకుంటాడు. ఏంది కథ? భార్య పదవిని ఈ భర్త చెప్పుకోవడం ఏంది? మళ్ళీ ఎన్నో లేని భార్య పక్కన భర్త పేరు ఉంటుంది. మళ్ళీ జీవితాన్ని పెట్టుకోవడం తెలియదు, కానీ పదవి రాగానేగా ప్రతిసారి పేరు ముందట ఆయన పేరు ఉంటుంది. ఏంది కథ? ఏంది ఇది? రాజ్యాంగం విడిపోతుంది. మీకు సీట్ ఇచ్చింది ఎందుకు? మహిళలకు వీళ్ళు పరిపాలించాలని, నువ్వు పెత్తనం చేస్తాను కాదు వీళ్ళ సాటున. దయచేసి ప్రభుత్వం దీని మీద సీరియస్గా ఆలోచించాలి. ఎవరైతే అభ్యర్థి ఉంటాడో, ఎవరైతే గెలుస్తాడో ఆయనకే మర్యాద దక్కాలి, ఆమెకే మర్యాద దక్కాలి. ఆమె పరిపాలన చేయాలి. ఆమె పేరు వాడుకొని ఈయన పెత్తనం చేసుడు బోర్డు మీద అసలు ఇట్లా భార్య పేరు పక్కనే అనుకొని ఉంటుంది, భర్త పేరు. మరి జీవితంలో ఎన్నడూ పెట్టుకోవడం తెలియదు, కానీ ఖచ్చితంగా ఇక పదవి రాగానే ఇక మామూలుగా ఉండదు ఇక పేరు. ఆ పదవి ఈమెదా ఆయనదా అనేది అర్థం కాదు. దిగిపోయే లోపు ఇక మొత్తం పెత్తనం ఆయన చేతిలోకి పోతుంది. ఇక ఆ మాత్రం దానికి ఉమెన్ సీట్ ఇచ్చే లాభం? ఉమెన్కు సీట్ ఇచ్చిందే, మహిళకు సీట్ ఇచ్చిందే, ఆమె పరిపాలనలో భాగం పంచుకోవాలి, ఆమె నిర్ణయాలు సొంతంగా తీసుకొని ఆ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి ఆమె చేయాలి అని. రాజ్య పరిపాలనలో ఆమె భాగం కల్పించడం దాని అర్థం. ఊకనే సీట్ ఇచ్చిరు కానీ గెలిపించుకొని భర్త పెత్తనం చేస్తా అంటే కలవని ముచ్చటది. ప్రభుత్వం దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. ఎక్కడ చూసినా ఇదే వ్యవస్థ నడుస్తుంది. రూపారెడ్డి హత్యపై విద్యా సంస్థల ఆందోళన. నిందితులను కఠినంగా శిక్షించాలి. విద్యా సంస్థల చైర్మన్ పెద్దపల్లి కలెక్టర్కు వినతి పత్రం. జిల్లాలో విద్యా సంస్థల బంద్. మొత్తానికైతే ఇటు ఖచ్చితంగా సమాజంలో ఒక పెద్ద ఎత్తున దీని గురించి ఆలోచించి భవిష్యత్ తరాల పరిస్థితి ఏంది, పిల్లలు ఎట్లా తయారవుతున్నారు, మరి ఈ మొబైల్ కారణమా, నేటి సమాజం కారణమా అనేది స్కూళ్ళల్లో విద్యా బుద్ధులు నేర్పే దాంట్లో ఖచ్చితంగా మార్పులు రావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఉదయం పోయిన కాంచెల్ని నైట్ వరకు ఆయన ప్రెషర్ కుక్కర్ లెక్క ప్రెషర్ గురి చేసి ర్యాంకుల కోసం బట్టి పట్టించి వేరే విద్య మాత్రమే ఆయన మెదడులోకి ఎక్కించే ప్రయత్నం చేయడం వల్ల ఇలాంటి క్రూరమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితికి దిగజారిపోతుంది విద్యార్థులు. దయచేసి పాఠశాల అంటే విద్యా బుద్ధులు రెండు నేర్పాలి. ప్రతి స్కూల్లో ఖచ్చితంగా గంట నుంచి 2 గంటలు వ్యక్తిత్వ వికాస క్లాసులు పెట్టించాలి. సమాజం పట్ల అవగాహన కల్పించాలి. డైలీ వాళ్ళ రొటీన్లో 1 గంట నుంచి 2 గంటలు కనీసం ఒక పీరియడ్, 1 గంటలో 1/4 గంట ఒక పీరియడ్ అయితే దానికి ఒక పీరియడ్ కేటాయించాలి. అది ఒక సబ్జెక్టుగా పెట్టాలి ప్రతి స్కూల్లో. అది సబ్జెక్టులో ఒక భాగం అయిపోవాలి. అది ఖచ్చితంగా ఏ క్లాసులనైనా వ్యక్తిత్వ వికాసం అనేది ఒక సబ్జెక్టుగా ఉండాల్సిందే. దాంట్లో ఎగ్జామ్లు పెట్టాల్సిందే. విద్యార్థుల మానసిక పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాల్సిందే. లేకపోతే ఇంకా భవిష్యత్తులో ఇంకా క్రూరమైన ఇలాంటి చర్యలు చూడాల్సి వస్తుంది సమాజం. దయచేసి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో కొద్దిగా మార్పు తీసుకొచ్చి ఇటు ప్రైవేట్ విద్యను కూడా కట్టడి చేసి వాళ్ళ ర్యాంకుల కోసం శాపలు నిరుద్దినట్టు రుద్దడమే కాకుండా ప్రతి పాఠశాలలో ఒక 1 అవర్ వ్యక్తిత్వ వికాస క్లాసులు పెట్టాలి. అదో సబ్జెక్టుగా ఇంక్లూడ్ చేసి పిల్లల మానసిక పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. రైట్.